హిందువులు ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళకు మంచి మానవత్వం, నీతి, నిజాయితీ అనుకుంటా నడుస్తూ ఉంటారు అన్నమాట. సో ఏం చేస్తారంటే క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు సోదరమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్టియన్స్ అందరికీ అని చెప్పేసి పేద ఫ్లెక్సీ లేపిస్తారు, కటౌట్ లేపిస్తారు. అట్లే బక్రీద్, రంజాన్ లాంటి పండుగలు వచ్చిందనుకో నా ముస్లిం సోదరులందరికీ రంజాన్, బక్రీద్ శుభాకాంక్షలు అని చెప్పేసి పెద్ద కటౌట్ లేపిస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించుల్లి, ఏ హిందూ పండుగకైనా కనీసం క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరన్నా నా హిందూ సోదరులకి పలానా శుభాకాంక్షలను ఏపించిన తరుగుందా? మీరు పాస్ట్లో చూసి ఉండరు, ఫ్యూచర్లో చూసి ఉండరు, ప్రజెంట్లో మొత్తానికైతే చూడరు. సో అయినా కానీ బుద్ధి గడ్డి తిని మరీ చెప్తానా అని తెలిసి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నా క్రిస్టియన్ సోదరు. ఇది హిందూ గొప్పతనం అంటే ఇది. అన్నీ తెలిసినా కానీ ఇంకా మన అనుకుంటుంటారు చూడు. దీన్నే హిందుత్వం అంటారు, దీన్నే హిందువు అంటారు, వాళ్ళనే హిందువులు అంటారు. అది హిందూ మతం గొప్పతనం.